सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजि निगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। प्रिय भगवद्बन्धुलारा, ఇంతవరకు లేచినటువంటి గోప బాలికలందరూ కూడా చేరి కృష్ణుణ్ణి, అంటే అందరూ కలిసి చేరి కృష్ణుణ్ణి కొనియాడదగినటువంటి, కృష్ణుడు కూడా వీళ్లతో పాటుగా కొనియాడదగినటువంటి భక్తి సంపద కలిగినటువంటి గోపికని నిద్రలేపుతున్నారట. ఈ గోపిపాలికని పురస్కరించుకొని కృష్ణుణ్ణి సేవించి తమ యొక్క అభీష్టాన్ని తప్పనిసరిగా తీర్చుకోగలము అనేటువంటి నమ్మకంతో ఈ గోపబాలికని నిద్రలేపుతున్నారట. సామాన్యంగా లోకులందరికీ కూడా రాత్రి చెడ్డదిగా అనిపిస్తుంది, పగలు మంచిదిగా అనిపిస్తుంది. ఎందుకండి అంటే రాత్రి కాలంలో నిద్రపడుతుంది, తమోగుణం అధికంగా ఉంటుంది. నిద్రపోవడం వల్ల మనం కార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. ఏ కార్యాలు కూడా మనం చేయలేం కదా, తెల్లవారిన తర్వాతనే కర్మ చేయడానికి అవకాశం. కనుక ఆ రాత్రి కాలం అనేటువంటిది చెడ్డదిగా అనిపిస్తుంది, పగలనేటువంటిది మంచిదిగా అనిపిస్తుంది. కానీ కొంతమంది పరహింసాదులు చేస్తుంటారంటే, ఏదో దొంగతనాలు చేయడం, హత్య చేయడం, అలాంటి వాళ్ళందరూ కూడాను రాత్రి మంచిదిగా అనిపిస్తుంది. ఎందుకు? ఆ రాత్రి కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు. కొందరికి కేవలం విషయానుభవానికి లేదా తమోగుణ ఉద్రేక కాలమైనటువంటి నిద్రకి అనుకూలం అవడం వల్ల మంచిదిగా కూడా అనిపిస్తుంది. ఎందుకు? హాయిగా నిద్ర ఎక్కువగా పోయే వాళ్ళందరికీ కూడా తొందరగా రాత్రి ఎప్పుడవుతుందా నిద్రపోవడానికి చూస్తూ ఉంటారు. కానీ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా చెడ్డదిగా అనిపిస్తుంది. తమ యొక్క అభీష్టం, కోరిక ఏదైతే ఉందో ఆ అభీష్ట పురుషార్థం అంటారు. పురుషార్థం అంటే పురుషుల చేత అర్థింపబడేది అని అర్థం. పురుషుల చేత అర్థింపబడేటువంటి పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు అని అంటారు. 4 రకాలుగా ఉంటాయట పురుషార్థాలు. ఏమిటవి? ధర్మం, అర్థ, కామ, మోక్షాలు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలని చెప్పబడేటువంటివి 4 చతుర్విధ పురుషార్థాలైతే దీన్ని మనం చూడవలసినటువంటి విధానం ఒకటి ఉన్నదట. దాన్ని విభజించవలసినటువంటి విధానం ఏమిటిటా అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇలా విడదీయాలట మనం. ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటే ఏమిటండి? ఎందుకండి ఇలాగా విభజన ఇలా ఎందుకు చేయాలి అంటే, ధర్మ, అర్థ, ధర్మపరంగా సంపాదించినటువంటి డబ్బు కలిగినటువంటి వాడివి కావాలి. అంటే ధర్మపరమైనటువంటి సంపాదన కలిగిన వాడివి కావాలి. అధర్మ సంపాదన ఎప్పుడు కూడా, అంటే ఈ చతుర్విధ పురుషార్థాల్లో అర్థం అంటే డబ్బు సంపాదన, అది ధర్మపరంగా ఉండాలి. ధర్మ, అర్థ. కామ, మోక్ష. కామం అంటే కోరిక. ఆ కోరిక దేని యందు ఉండాలి? మోక్షమందు ఉండాలి. నువ్వు సంపాదించేటువంటి ద్రవ్యం ధర్మపరంగా సంపాదించాలి, నీకు ఉండవలసినటువంటి కోరిక మోక్షమందు ఉండాలి అని చెప్పేటువంటి ఒక తమాషా అయినటువంటి విభజన అది. అందువల్ల ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చెప్పాలి. అయితే ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో
ఈ పురుషార్థాలన్నీ కూడాను సంపాదించాలంటే మరి పగలు రావాలి. పగలు వస్తే తప్ప వాటిని సంపాదించడం కుదరదు గనక కొంతమంది ఈ పగలు అనేటువంటి దాన్ని గొప్పగా భావిస్తారు. మరి ఈ గోపికలకి మరి రాత్రి మంచిదా పగలు మంచిదా అంటే, రాత్రి ఏకాంతంగా స్వేచ్ఛతో కృష్ణుణ్ణి అనుభవించడానికి అనుకూలమైనటువంటి కాలం కనుక క్షణక్షణము అది వాళ్ళకి కావలసిందే అయి ఉంటుందిట. మరి పగలో అంటే పగలైతే మరి పెద్దవాళ్ళందరూ కూడాను అడ్డుకుంటారు కృష్ణుడితో కలిసి తిరగడాన్ని, అందుకని అది చెడ్డగా తోస్తుందిట. సరే, ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళందరూ వచ్చేటువంటి ఈ సమయం తెల్లవారుజామునైంది. మరి పొద్దున్నే లేచారు కదా, తెల్లవారుజామున లేచి బయలుదేరుతున్నారు కదా. ఈ తెల్లవారుజామున లేచి బయలుదేరేటువంటి వీళ్ళకి ఇంకా చీకటి పోలేదు వాళ్ళు. అందుకని గోపికలతో, ఇప్పుడు ఉన్నటువంటి లోపల ఉన్న గోపికతో కూడా అంటున్నారు, అమ్మా ఇంకా చీకటి పోలేదు, మనకి రాత్రి కాలం అయితేనే కృష్ణుడితో మనం ఏకాంతంగా మాట్లాడినా స్వేచ్ఛగా తిరిగినా అవుతుంది. అదే తెల్లవారిందనుకో పెద్దలంతా కూడా చూస్తారు. అందుకే మేము తెల్లవారుజామునే లేచి బయలుదేరాం. కనుక నువ్వు ఇంకా నిద్రపోయావనుకో, అలా నిద్రపోతూ మిమ్మల్ని అందరినీ కూడా లేపుకుంటూ మేము వెళ్ళాలి అంటే తెల్లవారిపోతుంది. అప్పటికి పోనీ కృష్ణుడు ఉంటాడా, మనం వెళ్ళి మాట్లాడతామా అంటే కృష్ణుడు ఆ గోవుల్ని మేపడం కోసంగా వెళ్ళిపోతాడు. అందువల్ల అది మనకి కావలసినటువంటి కాలం కూడా కాదు, కృష్ణుడితో చేరనివ్వరు. అందువల్ల పగలు చెడ్డది అని వీళ్ళందరూ కూడాను చాలా ఏమంటారు, ఒక విధమైనటువంటి బాధతోటి తొందరగా లే అని పిలుస్తున్నారట. మనకి ఈ రాత్రింబవళ్ళ వైపరీత్యాన్ని గురించి భగవద్గీతలో చాలా చక్కగా ఒక శ్లోకంలో చెప్తారు. 2వ అధ్యాయం చివరిలో ఏం చెప్తారట అంటే, యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునే. ఆ మునే అంటే మునులైనటువంటి వాడు. సరే, ముందు ఏదైతే రాత్రి అవుతుందో, అంటే రాత్రి అంటే అర్థం ఏంటండి, చీకటిగా ఉండేది. చీకటిగా ఉంటుంది అంటే వస్తువులు కనిపించవు, ఏ వస్తువుని మనం గుర్తించడానికి వీలు లేనిది. అయితే జాగరణం అంటే ఏంటి, సావధానంగా ఉండేటువంటి ప్రవృత్తి, అంటే పగలన్నమాట. మనకి లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి మానవులందరికీ కూడా ఆత్మతత్వం పరమాత్మతత్వం ఈ రెండు కూడా రాత్రి అన్నారు. ఎందుకు, వాళ్ళంతా కూడా లౌకికంగా జీవించేటువంటి వాళ్ళు, వాళ్ళకి పరమాత్మతత్వం కానీ ఆత్మతత్వం కానీ రాత్రి. రాత్రి అంటే ఏంటి, వస్తువులు కనిపించనిది. అంటే ఈ ఆత్మతత్వాలు పరమాత్మతత్వాలు వాళ్ళకి ఏమీ కనిపించవు అన్నమాట. ఈ తత్వాలు వాళ్ళకి రాత్రి అంటే గోచరించనివి. అయితే భక్తులు మాత్రం ఆ కాలంలో చాలా జాగరూకులై ఉంటారట. ఇప్పుడు గోపికలందరూ భక్తులు కదా, మరి ఆ భక్తులందరూ కూడా ఆత్మతత్వం పరమాత్మతత్వాల్లో జాగరూకులై ఉంటారు, అంటే మేల్కొని ఉంటారు. అదే మన అమ్మ అంటోంది, కృష్ణుణ్ణి అనుభవించాలి, కృష్ణుడితో స్వేచ్ఛగా పలకరించాలి. అంటే అర్థం ఏంటి, భగవంతుడితో సంబంధం మనకి చాలా గొప్పగా నడవాలి. అంటే భగవంతుడితో సంబంధం నడవాలి అనంటే ఎప్పుడు కావాలది, రాత్రియే కావాలి. రాత్రి అంటే అర్థం ఏంటి, ఆత్మతత్వం పరమాత్మతత్వం అనేటువంటివి జాగరూకులై ఉండేటువంటి గోపికలకి కలిగేటువంటిది అన్నమాట. అందువల్ల రాత్రి కాలంలో వీళ్ళందరూ కూడా సావధాన చిత్తులై ఉంటారు. వీళ్ళు మరి రాత్రి కాలంలో సావధాన చిత్తులై ఎట్లా ఉంటారండి అంటే, పరమాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని ఆలోచించేటువంటి వాళ్ళకి లౌకికమైనటువంటి తత్వాలు కనిపించవు. లోకంలో ఉండేటువంటి సామాన్యులకి రాత్రి అని చెప్పబడేటువంటి ఆత్మతత్వ పరమాత్మతత్వాలు వీళ్ళకి పగలవుతాయి. ఎవరికి, గోపికలకి, వాళ్ళకి రాత్రి.
మరి వాళ్ళకి పగలేమిటండి? లౌకికంగా ఉండేటువంటి వాళ్ళకి లౌకిక విషయాలే పగలు వాళ్ళకి. కానీ వీళ్ళకి పగలేమిటండి? భగవంతుడు ఆత్మతత్వాలు పగలు. మరి వీళ్ళకి రాత్రి ఇతర విషయాలు. రాత్రి అంటే కనిపించని సమయం, పగలు అంటే కనిపించేటువంటి సమయం. వీళ్ళకి భగవతత్వం ఆత్మతత్వమే కనిపిస్తుంది, మిగిలిన విషయాలు కనిపించవు. మిగిలిన విషయాలు కనిపించినటువంటి కాలం రాత్రి, ఆత్మతత్వ పరమాత్మతత్వాలు కనిపించేటువంటి కాలం పగలు. అలాగే గోపికలకి అదైతే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఇతర విషయాలన్నీ పగలు, ఆత్మతత్వ పరమాత్మ తత్వాలు రాత్రి లాంటివి, అంటే కనిపించనివి. అంటే అర్థమేం లేదు, లోకంలో లౌకికంగా జీవించేటువంటి వాడికి భగవంతుడి మీద శ్రద్ధ ఉండదు. ఆ విషయాలు కనిపించవు, ఆ విషయాలు వినిపించవు, అలా జీవిస్తారు వాళ్ళందరూ. భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో పరమాత్మ మీద ప్రీతి ఉండడం చేత ఇతర విషయాల్ని పట్టించుకోరు. అందుకే మనకి ఉపనిషత్తు చెప్తుంది ఈ మాట, పరమాత్మని యో రక్తో విరక్తో అపరమాత్మని అని చెప్తుంది. పరమాత్మ యందు ఎవరికైతే రక్తి కలిగిందో ఇతర విషయాల యందు విరక్తి కలుగుతుంది అని చెప్పింది. అందువల్ల ఆ విధమైనటువంటి రీతిలో వీళ్ళు ఉంటారట అని చెప్తున్నారన్నమాట అది భగవద్గీతలో. సరే, మొత్తం మీద ఆ రాత్రి పగలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఇక్కడ అమ్మ ప్రస్తావిస్తూ, అమ్మ మనకి రాత్రి అంటే ఇతర విషయాలు, నిద్ర లాంటివి తమోగుణం. ఈ తమోగుణం ఇతర విషయాలన్నీ కూడా మనకు రాత్రి లాంటివి, వదిలేయాలి. కానీ పరమాత్మను పొందడానికి రాత్రికాలం చాలా గొప్పది. ఎందుకు? యోగులైనటువంటి వాళ్ళందరూ కూడా అందరూ మేల్కొనేటువంటి కాలంలో కన్నా కూడా రాత్రిపూట ఎక్కువగా తపస్సు చేస్తారట. భీష్మ పితామహుడు కూడా అర్ధరాత్రి 12ంటికి ధ్యానం చేసేవారు. అలా అర్ధరాత్రి 12 గంటలకి ధ్యానం ఎందుకు అంటే ప్రశాంతమైనటువంటి కాలం కన. ఆ సమయంలో ఇతరమైనటువంటి గొడవలు ఉండవు, ఏ విధమైనటువంటి మాటలు ఉండవు, చేష్టలు ఉండవు. ప్రశాంతంగా కూర్చొని పరమాత్మని గురించి ధ్యానం చేయగలిగేటువంటి సమయం. అందువల్ల మరి ఆ రాత్రి కాలమే ఇప్పుడు మనకి లోకంలో అందరికీ రాత్రి చెడ్డదే, కనుక మనకి మాత్రం మంచిదైంది. ఎందుకు? ఈ రాత్రి కాలమే పరమాత్మని పొందడానికి మనకి వీలవుతోంది. పగలైతే మరి పెద్దవాళ్ళందరూ వచ్చేస్తారు, వాళ్ళు మన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి వాళ్ళతో కూర్చుని ఏదో తిరుగుతూ ఉంటే మనని అడ్డుకుంటారు, కనుక అది మనకి మంచిది కాదు అన్నట్లుగా చెప్తోందిట. చెప్తూ ఇవాళ గోపికని నిద్ర లేపుతున్నది. అదేమిటో ఒకసారి పాసురాన్ని చూద్దాం. కీష్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేవాన్ பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் யஜுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராயந்து அருள் ఏలోరెంబావాయ్ అంటున్నారు.
ఈవేళ కూడా ఆ గోపిక దగ్గరికి వచ్చి తలుపు కొడితే ఆమె అడిగిందిట, తెల్లవారిందా, ఏమర్రా ఇంత పొద్దునే వచ్చారు అని అడిగిందిట. అడిగితే తెల్లవారిందమ్మా, తెల్లవారిందనడానికి గుర్తులేమిటి అన్నారట. అంటే ఈవిడతో చెప్తున్నారట, కీశ్వానం వెళ్ళెండ్రు అన్నారు. అంటే తూర్పు దిక్కులో ఆకాశం అంతా తెల్లబడింది అన్నారు. తెల్లవారడానికి గుర్తు అదే కదా. మరి మనకి సూర్యోదయానికి ముందు అరుణోదయం అనేటువంటిది కలుగుతుంది. ఆ అరుణోదయం కలిగినప్పుడు ముందు ఆకాశం అంతా కూడా తెల్లబడ్డం, ఎర్రబడ్డం ఇలాంటివి కలుగుతాయి. అయితే ఈ తెల్లవారిందంటానికి అది ఒక గుర్తు కదా, తెల్లబడిందంతా కూడా అన్నదిట. సరే, ఈ మాట లోపల ఉన్నటువంటి ఆ గోపిక విన్నదిట. విని అంటోందిట, రే తూర్పు తెల్లవారటం కాదు, పాడు కాదు, మరేమిటమ్మా అంటే మీరందరూ కూడా చంద్రుళ్లాంటి ముఖాలు కలిగిన వాళ్ళు కదా, శ్రేష్టమైనటువంటి ఆభరణాలు కలిగినటువంటి వాళ్ళు. మీరు తెల్లవారుతుందేమో అనేటువంటి భయం చేత మాటి మాటికి తూర్పు దిక్కును చూస్తున్నారు. మీ యొక్క అద్భుతమైనటువంటి ఆ కాంతి తూర్పు దిక్కుకు వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి అది మళ్ళీ మీ మీద పడుతోంది. అది మీ కాంతి దాని మీద పడడం వల్ల మీరేమనుకుంటున్నారు, తెల్లవారింది అనుకుంటున్నారు. అంతే తప్పించి మీ ముఖాల యొక్క కాంతి, మీ ఆభరణాల యొక్క కాంతి ప్రతిఫలించి తెల్లవారినట్లు కల్పిస్తున్నది. అది మీకు భ్రమ అన్నారు. భ్రమ అంటే ఏమిటండి? మనకి జ్ఞానాలు చూడండి, అవిద్య అంటాం మనం. భ్రమజ్ఞానం, అన్యథా జ్ఞానం, విపరీత జ్ఞానం అంటేనే భ్రమ అని. అవిద్య అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. అజ్ఞానం అని, అన్యథా జ్ఞానం అని, విపరీత జ్ఞానము అని. ఆ విపరీత జ్ఞానాన్ని మనం భ్రమ అంటాం. ఏమిటండి అజ్ఞానం అంటే? అసలు ఏమీ తెలియకపోవడం అజ్ఞానం అంటే. అసలు దాని గురించి ఏ విషయం మనకి అవగతం కాదు, ఏమీ తెలియకపోవడం అన్నమాట అజ్ఞానపు స్థితి. అన్యథా జ్ఞానం అంటే ఏమిటి? ఏదో కొంత తెలిసింది కానీ పూర్తిగా తెలియలేదు అనేది. అంటే అర్థం ఏంటి? ఏమండి శంఖం ఏమిటి పచ్చగా ఉంది అన్నాడు. శంఖం ఏమిటండి పచ్చగా ఉంది అన్నాడు. ఏమంటే శంఖం ఎక్కడైనా పచ్చగా ఉంటుందా? ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అది శంఖమే. అతను గుర్తించి శంఖాన్ని శంఖంగానే గుర్తించాడు. కానీ దాని యొక్క ధర్మమైనటువంటిది ఏదైతే ఉన్నదో తెలుపు అనేది, దాన్ని వేరుగా గుర్తించాడు. శంఖం పచ్చగా ఉంది అంటున్నాడు. దీన్ని అన్యథా జ్ఞానం అంటారు. అంటే ధర్మిగా చెప్పబడేటువంటి వస్తువుని వస్తువుగా గుర్తించినా దాని యొక్క ధర్మమైనటువంటి దాన్ని వేరుగా గుర్తిస్తే దానికి అన్యథా జ్ఞానం అని పేరు. విపరీత జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇవన్నీ మనకు కలిగే వేషమండి, జ్ఞాపం పెట్టుకోండి. ఇదంతా అవిద్య యొక్క రూపాలు. విపరీత జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉన్నది. విపరీత జ్ఞానం అంటే ఏమిటండి? అంటే తాడును చూసి పాము అనుకొనుట అని మీరంతా వినే ఉంటారు బహుశా. రజ్జు సర్ప భ్రాంతి అంటారు దీన్ని. తాడును చూసి పాము అనుకొనుట అంటే ఏమిటి? ఒక బావి, చీకటి పడుతున్న సమయం, బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలని ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడ చుట్టలు చుట్టి ఒక తాడు ఉన్నది. బావిలో చేత వేస్తానికి దానికి తాడు ఉంటుంది. ఆ తాడు చుట్టలు చుట్టి పెట్టుంది. ఇతను స్నానం చేద్దాం వచ్చాడు. కొద్దిగా చీకటిగా ఉన్నది. ఆ చుట్టలు చుట్టుకొని కనిపించేప్పుడు ఒక్క దూకు దూకాడు. పాము 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 అని అరిచాడు. యథార్థంగా అదేమిటి? తాడు. కానీ అతను భ్రమ చెందింది ఏమిటి? పాము. అంటే విపరీత జ్ఞానం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ధర్మిని కూడా వేరుగా భావించటం. ఇందాకేమో శంఖాన్ని శంఖంగానే గుర్తించాడు, దాని మీద ఉండేటువంటి ధర్మాన్ని మాత్రం వేరుగా గుర్తించాడు.
అది అన్యథా జ్ఞానం. ఇక్కడ విపరీత జ్ఞానం అంటే ఏమిటి? ధర్మిని కూడా వేరుగా గుర్తించడం. అసలు తాడుని తాడుగా గుర్తించలేదు, అదొక పాముగా గుర్తించాడు దాన్ని. కనుక విపరీత జ్ఞానం అంటారు, దీన్నే భ్రమ అంటారు. అలాగే మీరంతా కూడా ఆకాశంలో తూర్పు దిక్కంతా కూడా తెల్లబడింది అంటున్నారు. అది తెల్లబడ్డం కాదు, అది నల్లగానే ఉంది, ఇంకా చీకటి పోలేదు. కానీ మీ ముఖాలన్నీ కూడాను భయంతో అటువైపు చూస్తూ ఉండటం చేత చంద్రుడి లాంటి మీ ముఖాల యొక్క కాంతి అంతా కూడా అక్కడ పడి అది తెల్లగా కనిపిస్తుంది. నేను నల్లగా ఉన్నా తెల్లగా ఉంది అంటున్నావు, తాడున్నా పాము అంటున్నావు, ఇది భ్రమ అన్నమాట. అందువల్ల ఈ భ్రమాజ్ఞానాన్ని తొలగించుకోండి అంటుందట లోపల ఉన్నటువంటి. సరే, ఇది భ్రమని నేను అనుకుంటున్నాను, ఇంకేమన్నా ఉన్నాయేమో చెప్పండి. తెల్లవారిందంటానికి గుర్తు అంటే ఎరుమై సిరువీడు మెయ్వాన్ పరందనగాన్ అంటున్నదిట అమ్మ. ఏమిటి ఎరుమై అంటే? గేదెలు. గేదెలన్నీ కూడా సిరువీడు, చిన్ని వీడుకి వదలబడ్డాయి. చిన్ని విడుపు అంటారు. చిన్న విడుపు, పెద్ద విడుపు అని రెండు రకాలుగా ఉంటాయి, పశువులు ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. ఏమిటవి అంటే, పొద్దున్నే తెల్లవారుజామునే మేతకు వదులుతారట దగ్గరికి పశువుల్ని. ఎందుకు వదులుతారట అంటే, మంచు పడినటువంటి గడ్డి ఉంటుందే, ఆ గడ్డిని కనుక తింటే పాలు ఎక్కువ ఇస్తాయట. దాన్ని చిన్ని విడుపు అంటారు, సిరువీడు అంటోందమ్మ. ఆ చిన్ని విడుపు వదిలేటప్పటికీ అవన్నీ గడ్డి తినేసేసి వచ్చేస్తాయి. వాటిని పాలు తీసేసుకొని మళ్ళీ పెద్ద విడుపుకి వదులుతారు. పెద్ద విడుపులో ఈ పశువులు వెళ్ళిపోయి అనేక చోట్ల మేసి ఇంటికి మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తాయి. అందుకని అమ్మ ఏం చెప్తోంది, ఎరుమై సిరువీడు అంటే గేదెలన్నీ కూడాను మంచుతో ఉన్నటువంటి పచ్చికని మేయటం కోసం అంతటా వ్యాపించి ఉన్నాయి కదమ్మా. చిన్న విడుపుని వదిలేరు కదా. చిన్న విడుపు ఎప్పుడు వదులుతారు? తెల్లవారుతుంటేనే వదులుతారు. కనుక ఎరుమై సిరువీడు మెయ్వాన్ పరందనగాన్ అవన్నీ కూడాను చేరిపోయి నల్లగా ఆ గేదెలన్నీ కూడాను మేస్తూ కనిపిస్తున్నాయి. తెల్లవారిందనడానికి ఇది గుర్తు కాదా అన్నారట వీళ్ళు. అంటే వెంటనే అన్నదిట, ఇది మీ భ్రమే అన్నది. ఇదేమిటి భ్రమ అంటే, మీ యొక్క ముఖ కాంతికి, మీ యొక్క ఆభరణాల యొక్క కాంతికి భయపడిపోయి చీకటంతా కూడాను ముద్దలుగా పారిపోతుంది అన్నారు. ఆ ముద్దలుగా పారిపోతున్నటువంటి ఆ చీకటే మీకు గేదెల్లాగా కనిపిస్తున్నాయి అన్నది. అంటే ఎప్పుడైతే కాంతి వస్తుందో అప్పుడు చీకటి పారిపోతుంది కదా, దాన్ని మళ్ళీ వెనకాల ఎవరో తోలక్కర్లేదు కదా. అదిగో అలా పారిపోతున్నటువంటి ఆ గేదెలనే మీరు భ్రమిస్తున్నారు ఆ చీకటిని అంతటిని అంటోందట అమ్మ. ఇక్కడ ఒక చిన్న తమాషా అయినటువంటి శ్లోకం పెద్దలు చెప్తూ ఉంటారు. కాకులు ఉంటాయి కదా, తెల్లవారుజామున లేచి కాకా 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 అని అరుస్తుంటాయి. ఇవన్నీ కూడాను కాకా కాకా అని ఎందుకు అరుస్తాయండి అని. ఎందుకు అరుస్తాయిటంటే, తిమిరారి స్తమోహంతి శంకయాతంకమానసాహ వయం కాకా కిం రటంతీవ వాయసాహ అంటారు. ఎందుకు అరుస్తాయి పొద్దున్నే లేచి కాకా కాకా అని అంటేట, సూర్యుడు ఉదయించి తన యొక్క అద్భుతమైనటువంటి కిరణాల చేత చీకట్లన్నింటినీ కూడాను తరిమేస్తుంటాడట. అలా చీకటి సంఘాలుగా దూరం అయిపోతూ ఉన్న సమయంలో చీకటిలాగా నల్లగా ఉండేటువంటి కాకులన్నీ కూడాను సూర్యుడు మనని కూడా తోలేస్తాడేమో అనేటువంటి భయం చేత వయం కాకా మేము కాకులం చీకటి కాదు అన్నట్టుగా కాకా 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 అని అరుస్తూ పరిగెడుతూ ఉంటాయట అవి అని చెప్తారన్నమాట. అలాగా మన అమ్మ ఆండాళ్ళ తల్లి కూడా
గొల్లల యొక్క పరిభాషలో గేదెల యొక్క చిన్న మేత విడుపు, పెద్ద మేత విడుపు అనేటువంటి 2 రకాలుగా చెప్పి, అమ్మా చిన్న మేత విడుపు అయింది కనుక ఇప్పుడు వెంటనే మనం బయలుదేరి వెళ్ళిపోవాలి. మళ్ళీ పెద్ద మేత విడుపు అయింది అంటే కృష్ణుడు వాటి వెనకాల వెళ్ళిపోతాడు, మనకి కృష్ణుడు దొరకడు. కృష్ణుణ్ణి సేవించడం కోసమే మనం ఇంత తొందరపడి లేచి బయలుదేరి వెళుతున్నాం. అందుకని ఆ విషయాన్ని గుర్తు చేశారు మన అమ్మ వాళ్ళందరూ కూడా. వెంటనే లోపల ఉన్న గోపిక అన్నదట, అది కూడా మీ భ్రమేనరా, సరే అయితే అయింది, కానీ మరి 5 లక్షల మంది గుడిసెల్లో ఆ గోపికలందరూ కూడా వచ్చారా? నాకెందుకో కొంతమంది రాలేదనిపిస్తోంది, మిగిలినటువంటి వాళ్ళందరూ ఏరి? అందుకనే నేను తెల్లవారలేదంటున్నాను. అందరూ వచ్చేస్తారు కదా నిజంగా తెల్లవారితే, కనుక ఇంకా రాలేదు కనుక తెల్లవారలేదంటున్నాను అంటే అప్పుడు అమ్మ అన్నదట, ఓ తల్లి, మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్తు. మిక్కుళ్ళ పిళ్ళైగళుం వచ్చారమ్మా, తక్కినటువంటి పడుచులందరూ కూడాను వచ్చారు, నువ్వు తప్ప. కృష్ణుడి యొక్క విరహ వ్యధని సహించలేక వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. మేము నిన్ను పిలవాలి, నిన్ను కూడా కలుపుకొని వెళ్ళాలి అని మేమందరం వస్తే వాళ్ళందరూ ఏం చేశారు, కొంతమంది అయ్యయ్యో మేము ఇలా వెయిట్ చేయలేం, కృష్ణుడిని తొందరగా వెళ్ళి కలవాలి అనుకుంటూ కొంతమంది వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళు అనగానే వెంటనే లోపల గోపిక అందిట, అయ్యయ్యో భాగవత గోష్ఠి అంతా కూడా తప్పిపోయినట్లే కదా, మరి అందరినీ నేను సేవించలేను కదా, ఇంకా మరి నేను లేచి మాత్రం ప్రయోజనం ఏమిటి అన్నదిట. అంటే వెంటనే అమ్మ అన్నదిట, పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్తు అన్నదిట. అమ్మ కృష్ణుడి దగ్గరికి పోవటానికని వాళ్ళందరూ పరిగెడుతూ ఉంటే అదే పరమ ప్రయోజనం, అందులో కూడాను ఏమీ అడ్డు లేదు. వాళ్ళందరూ ఆ త్వరతో బయలుదేరుతుంటే నేనే ఆపానన్నది. వాళ్ళు వెళ్లకుండా పోగామల్ కాత్తు, వాళ్ళని కాపు కాచి మరి వాళ్ళని ఆపేశాను నేను అని అంటున్నదిట అమ్మ. అని ఉన్నై కూవాన్ వందు నిన్రోం, మేము వాళ్ళని ఆపేసి నీ దగ్గరకు వచ్చాం పరిగెట్టుకుంటూ. అయ్యో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారే, అందరూ కలిసి పరమాత్మ కృష్ణుడిని అనుభవించాలి కదా, అందరం కలిసి వెళదాం అనుకుంటే వీళ్ళు ఆగిపోతున్నారు, అదేదో వీళ్ళని తొందరగా లేపేస్తే వీళ్ళు కూడా కలిసి అందరూ కూడా వెళ్ళొచ్చు అని వాళ్ళకి చెప్పి ఒప్పించి నెమ్మదిగా వచ్చాము అంటున్నారు. అందువల్ల కోదు కలముడయ పావాయి యశుందిరాయి అంటున్నారట. కోదు కలముడయ అంటే కుతూహలం కలిగినటువంటి స్త్రీత్వ పూర్తి కలిగినటువంటి ఓ చిన్నదానా, పావాయ్ అంటే ఓ బొమ్మ అని పిలుస్తున్నారన్నమాట. నిద్రలే, నీ దగ్గర కుతూహలం కలిగినటువంటి స్త్రీత్వ పూర్తి ఉంది. ఎందుకని? కృష్ణుడి యొక్క అనుగ్రహం నీ మీద చాలా ఉంది, ఆయనకి నీ మీద ప్రేమ చాలా అధికం. అందువల్ల నిన్ను పురస్కరించుకొని వెళితే నీ మూలకంగా మేము ఆయన యొక్క కృపా కటాక్షాలకి కారణం అవుతాం కదా అని గొప్ప ఆశ పెట్టుకొని వచ్చాం మేము. నువ్వు స్త్రీల యొక్క పావాయి అంటం చేత బొమ్మ లాంటి దానివి అన్నారు. అంటే సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిందాన్ని. ఏమిటా సున్నితత్వం అంటే స్త్రీల యొక్క ఆర్తిని బాగా తెలిసినటువంటి దానివి. అయినా కూడా కృష్ణుడిలాగా కాఠిన్యం వహిస్తున్నావేమిటి అని అడుగుతున్నారట. అందువల్ల స్త్రీ పూర్తి కలిగినటువంటి దానివి కనుక, స్త్రీ పూర్తి అంటే ఏంటి? ఇక్కడ పారతంత్ర్యంలో చివరి హద్దు అని అంటారు. పారతంత్ర్యం అంటే అర్థం ఏమిటి అంటే పరతంత్ర అయి ఉండడం. పరుడంటే పరమాత్మ, పరతంత్ర అంటే పరమాత్మకి తంత్రమై అంటే ఆయన ఎలా పడితే అలా వినియోగించుకోవడానికి వీలుగా ఉండడం అన్నమాట. పరతంత్ర అంటే పరమాత్మ తాను ఎలా పడితే అలా వినియోగించుకోవడానికి వీలుగా ఉండాలి జీవుడు. ఎప్పుడు జీవుడి యొక్క లక్షణమే అది.
కానీ మనం మాత్రం అలా ఉండడం లేదు, స్వతంత్రులుగా బతుకుతున్నాం. మనం ఎంతకాలం అయితే స్వతంత్రులుగా బతుకుతామో అంతకాలం పరమాత్మ మనని దరి చేర్చాడు. మనం ఎప్పుడైతే పరతంత్రులమై అవుతామో, అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి వీలుగా ఉంటామో, అప్పుడు మాత్రమే పరమాత్మ మనని స్వీకరిస్తాడు. అలాంటి స్వభావం కలిగిన దానివి, అంటే ఆయనకి పరతంత్రయ్యి జీవించేటువంటి దానివి నువ్వు. అందువల్ల స్త్రీత్వ పూర్తి కలిగినటువంటి దానవయ్యావు. అందుకే కృష్ణుడికి బాగా ప్రియమైనటువంటి లక్షణం ఇది కనుక ఆ కృష్ణుడికి కూడా అత్యంత ప్రియమైనటువంటి వాడు అయిన దానివయ్యావు. ఎప్పుడైతే మరి పరమాత్మకి ప్రియమైనటువంటి వాళ్ళ ద్వారానే కదా మన కార్యం సిద్ధింపజేసుకోవాలి. మరి నువ్వు అలాంటి దానివి కనుక నిన్ను పుచ్చుకొని నిన్ను ముందు పెట్టుకొని మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఏషుందిరాయ్, ఇంకా లేవమ్మా అని అంటున్నారట. ఇంతకు ముందంతా కూడాను మనం ఎవ్వరికీ తెలియకుండా మనస్సులోనే కృష్ణుణ్ణి అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనకు మంచి రోజులు వచ్చాయి. మన పెద్దవాళ్ళందరూ కూడా వ్రతం చేయడం కోసం కృష్ణుడు చెప్తాడని కృష్ణుడి దగ్గరికి పంపించాడు. వాళ్ళు అంగీకరించారు. ఆ ఉన్నటువంటి దుఃఖం కూడా తీరిపోయింది. మనస్సులో ఉండేటువంటి అడ్డు కూడా కొట్టుకొని పోయేలాగా కృష్ణానుభవ ప్రీతి మనం నోరారా ఇష్టం వచ్చినట్లుగా పాడగలం ఇప్పుడు. కనుక అలాంటి సమయం వచ్చింది కనుక ఇంకా నిద్రపోవడం నీకు తగింది కాదు. మనకి ఎప్పుడైనా సరే వచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. ఇప్పుడు అదే మన మానవ జన్మ కూడా గొప్ప అవకాశం. దేనికి? మోక్షం పొందడానికి. మోక్షం పొందడానికి గొప్ప అవకాశం మన యొక్క మానవ జన్మ. కానీ మన మానవ జన్మని దుర్వినియోగం చేసుకుంటున్నాం. అందుకోసమే పరమాత్మ ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి. ఈ జ్ఞానాన్ని పుచ్చుకొని పరమపదానికి రారా బాబు అంటే, నేను అదిగో ఆ చంద్రమండలానికి వెళతాను, లేకపోతే కుజుడి మీదకి ఎక్కుతాను, ఇలాంటివి అంటున్నాను తప్ప పరమపదానికి వెళ్ళాలని మాత్రం మనం ఆలోచించడం లేదు. జ్ఞానం అయితే ఉంది మనకి, ఇంకో లోకాలకు కూడా ఇంకో గ్రహాల మీద కూడా వెళ్ళగలిగేంత ఆలోచన అయితే ఉంది. దానికి తగినటువంటి కృషి ఉంది, శక్తి ఉంది. కానీ ఇంత మటుకే మనం వెళ్ళగలుగుతున్నాం కాదు. పరమపదానికి అంటే ఏదైతే ఉత్కృష్టమైనటువంటి స్థానం అయి ఉన్నదో ఆ స్థానానికి చేరగలగాలి మనం. అది చేరాలి అంటే ఈ మిషన్లు ఏమి పనికిరావు. దానికి కావాల్సింది జ్ఞానం, జ్ఞాన సంపద కావాలి, భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. అది లేకపోతే మనం పరమాత్మని పొందలేం. కనుక మనం తప్పనిసరిగా పరమాత్మని పొందాలంటే అది కావాలి. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు అంటే, మనం ఇష్టం వచ్చినట్లుగా పరమాత్మ యొక్క అనుభవాన్ని చేయగలిగేటువంటి స్థితిని పొందాము అన్నారు. అందుకని లేస్తే మనం అందరం కూడా పరమాత్మని పొందవచ్చు పాడుతూ కీర్తిస్తూ అన్నారు. సరే, ఇంతకీ ఎందుకు వెళ్ళాలి మనం? పరైకొండు పరమాత్మని నోరారా పాడి ఏం చేయాలి మనం అంటే, పరై అనేటువంటి పురుషార్థాన్ని పొందాలి. పరై అంటే ఒక వాయిద్యం. మనకి మొట్టమొదటి పాసురం నుంచి నారాయణనే నమక్కే పరై తరువాన్ అన్నది. పరై 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 చాలా చోట్ల ఈ మాట వాడుతుంది అమ్మ. ఆ పరై ఏమిటో అర్థం కావట్లేదు. ఏమిటండి ఈ పరై అంటే చిట్ట చివరి పాసురంలో చెప్తుంది. పరై పరై అది మామూలుగా మనం ఒక వాయిద్యం అనుకుంటాం పరై అని. అదో అలాంటి వాయిద్యాన్ని ఏదో కోరుతోందేమో అని అనుకునేలాగా ఇక్కడ చెప్తోంది. పరై కొండు, పరై అనేటువంటి ఒక వాయిద్య విశేషాన్ని తీసుకొని మనం నోముని సఫలం చేసుకోవాలి అని అంటోందిట. సరే, ఈవిడన్నదిట, ఇంతకీ మనం దేన్ని పాడాలి ఇప్పుడు? ఏం పాడితే మనకి ఆ పరై అనేటువంటి ఆ వాయిద్యం దొరుకుతుంది మనకి అని అడిగితే, మావాయి పిళందానై అంటున్నారట. అంటే నిన్న వచ్చింది కదా అశ్వం, కేసి అనేటువంటి నామంలో అశ్వాసురుడు. అదిగో అతన్ని సంహరించి ఆ కేసి అనేటువంటి రాక్షసుడు యొక్క నోటిని చీల్చినటువంటి వాడు అని ఆయన యొక్క పరాక్రమాన్ని పాడాలి. అంటే అర్థం ఏంటి? ఆయన విరోధి నిరసనం అనేటువంటిది ఉంది కదా,
ఆశ్రయించినటువంటి వాళ్ళకి విరోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేటువంటి వాడు అని. ఇదిగో ఇలాంటి ఈ అశ్వం అని చెప్పబడేటువంటి దాన్ని కూడా అలా సంహరించినటువంటి వాడు కనుక ఆయన యొక్క పరాక్రమాన్ని పాడాలి. ఇంకా మల్లరై మాట్టియ అంటే మల్లురు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చంపాడు. ఎవరు వాళ్ళు? చాణూరుడు, ముష్టికుడు, కోసలుడు, ఇలా చెప్పబడేటువంటి మల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చంపినటువంటి వాడు అయ్యాడు అన్నారు. ఏమండి, ఆ మల్లురు అని చెప్తున్నారు కదా, దీంట్లో మనకి ఏదైనా ఒక విశేషమైనటువంటి అర్థం ఉన్నదా అన్నారు. ఉన్నది. ఏమిటా అర్థం అని అంటేట ఇవన్నీ కూడా ద్వంద్వాలు అన్నారు. చాణూరుడు, ముష్టికుడు అనేటువంటి ఇద్దరు బలశాలురు ఉన్నారే, వాళ్ళిద్దరుట విషమ జంటలు అంటారు. ఏమిటండి ఆ విషమ జంటలు? కామం, క్రోధం, కామక్రోధాలు, సుఖ దుఃఖాలు, అహంకార మమకారాలు, పుణ్య పాపాలు, శీత ఉష్ణాలు, క్షితి పాసలు, పిపాసలు అన్నమాట. క్షుత్పిపాసలు అంటే ఆకలి దప్పులు. ఆ క్షుత్పిపాసలు అనేటువంటి వీటినే మనం ఊర్మి షట్కం అంటాం. ఊర్మి షట్కం. ఈ ద్వంద్వాలు అని కూడా అంటారు. రెండుగా ఉన్నాయి, జంటలుగా. వీటిని జయించాలి. యథార్థంగా భగవద్గీతలో చెప్తాడు, ద్వంద్వమోహేన భారత. లోకంలో అందరూ కూడా వీటి యొక్క మోహంతో తిరుగుతున్నారు. కామక్రోధాల యొక్క మోహంలో పడిపోతున్నారు, పాపాలు తెచ్చుకుంటున్నారు. సుఖ దుఃఖాలనేటువంటి మోహంలో పడుతున్నారు, ఈ లోకంలో పడి ఉండడానికి ఇష్టపడుతున్నారు. అహంకార మమకారాలతోటి అనేక రకాల అనర్థాలు తెచ్చుకొని బతుకుతున్నారు. పుణ్యం పాపం అనేటువంటి వాటిని పెంచుకుంటూ వీటి వల్ల తిరుగుతున్నారు. శీతోష్ణాల చేత బాధలు పడుతున్నారు. క్షుత్పిపాసల చేత, ఆకలి దప్పుల చేత నిరంతరం అలమటిస్తున్నారు. ఇవన్నీ వీళ్ళకి దుఃఖాలు కలిగించేవే. కనుక ఈ ద్వంద్వాలు అనేటువంటివి, ఊర్మి షట్కం అని చెప్పబడేటువంటి వీటిని వదిలిపెట్టేయాలి అంటున్నాడు పరమాత్మ. ద్వంద్వ మోహేన భారత. మళ్ళీ ఎందుకయ్యా ఈ లోకంలో పుడుతున్నారు మానవుడు? ఈ ద్వంద్వ మోహం వల్ల, వీటి మీద ఉండేటువంటి మోహం చేత. విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞై అంటున్నారు. సుఖ దుఃఖాలు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి విముక్తులు అవ్వాలి. ఇంకో చోట చెప్పాడు, ద్వంద్వాతీతో విమత్సరః అన్నాడు. ద్వంద్వాలనేటువంటిని అతీతుడు కావాలి వాటికి, అంటే వాటిని దాటిపోవాలి. అంటే వాటి మీద ఎటువంటి పరిస్థితుల్లో మోహం కలిగినటువంటి వాడుగా జీవించకూడదు. విమత్సరః, మాత్సర్యం లేనటువంటి వాడు కావాలి అని ఇంకో చోట చెప్పారు. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. శీతోష్ణ సుఖాలు, సుఖ దుఃఖాలు మొదలైనటువంటివన్నిటినీ ఇచ్చేవి అంటే మాత్రాస్పర్శలు అన్నారు. అంటే ఏమిటి? మనకు ఉండేటువంటి పంచ తన్మాత్రలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం, ఇవే మనకి ఇవన్నీ ఇస్తాయి. కామక్రోధాలు, సుఖ దుఃఖాలు చెప్పేటువంటి ఊర్మి షట్కాన్నంతటినీ కూడా అవే ఇస్తాయి. కనుక మాత్రాస్పర్శలు అని చెప్పబడేటువంటి వాటిని వదిలిపెట్టేయాలి. పంచతన్మాత్రలుగా చెప్పబడేటువంటి శబ్దస్పర్శలు అనేటువంటి ఉన్నాయే, వాటన్నింటినీ కూడా వదిలిపెట్టాలి. అవన్నీ శీతోష్ణ సుఖ దుఃఖాలు మొదలైనటువంటివి ఇస్తాయి అని భగవద్గీతలో చెప్తున్నాడు. అందువల్ల ఇక్కడ ద్వంద్వాలుగా చెప్పబడేటువంటి మల్లరై మాట్టియ, మనం పరమాత్మను ఆశ్రయించాం, మనం అహంకారాన్ని పోగొట్టుకోలేకపోయాం. అంటే ఈ అహంకారం అనేటువంటిది ఇంద్రియాల్లో విహరిస్తుంది. అలా ఎగురుతూ విహరించగలిగేటువంటిది బలమైనటువంటిది గుర్రం, అశ్వం. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కేసి. ఆ కేసి అనేటువంటిది అహంకారము.
ఇంద్రియాల్లో పూర్తిగా. గుర్రం అంటేనే ఇంద్రియం కదా అని చెప్పారు కదా నిన్న రథం అనేటువంటి దాంట్లో చెప్పినప్పుడు. ఇంద్రియాని హయానాహు అన్నారు. ఇంద్రియాలే గుర్రాలు అన్నారు. కనుక ఇప్పుడు ఇక్కడ కేశి అనేటువంటి రాక్షసుడవుడు మన ఇంద్రియం అంటే ఇంద్రియాల్లో వ్యాపించినటువంటి అహంకారం. ఈ అహంకారాన్ని నాశనం చేస్తాడు, అది వేదాంతార్థం. అహంకారాన్ని నాశనం చేస్తాడు. మల్లురని చంపడం అంటే, చాణూరుడు ముష్టికుడు అని చెప్పబడేటువంటి మల్లురందరినీ చంపడం అంటే మనకున్నటువంటి ద్వంద్వాలన్నీ నాశనం చేస్తాడు అని చెప్పడం అన్నమాట. కనుక అలాంటి దేవాదిదేవనై, ఈయనెవరట? దేవాదిదేవుడు, దేవతలకు కూడా దేవుడైనటువంటి వాడు. అంటే లోకంలో బ్రహ్మ, రుద్ర మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పరులుగా భావించబడుతున్నారు. అలాంటి ఆ బ్రహ్మ, ఇంద్రాదులు మొదలైనటువంటి వాళ్ళు నిజంగా ఎవరికంటే తక్కువో అది అతను పరాత్పరుడు అని. పరాత్పరుడు అతనే దేవాదిదేవుడు. అతనికన్నా మించినటువంటి వాళ్ళు ఎవరు లేనివాడనమాట. అదిగో అలాంటి దేవాది దేవుడుగా చెప్పబడేటువంటి కృష్ణుణ్ణి, నారాయణుణ్ణి మనం సేవించాలి. సెన్రు నాం సేవిత్తాల్, మన అందరం కలిసి వెళ్ళి కనుక సేవిస్తే, అంటే ఇక్కడ ఏంటి, మనం అందరం వెళ్ళాలి. నాం సేవిత్తాలంటున్నారు కదా. నాం సేవిత్తాలంటే మనం వెళ్ళి సేవించాలి. మనం అంటే ఎలాంటి వాళ్ళం? నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళం. ఏమిటండి నివృత్తి మార్గం అంటే? 2 రకాలైనటువంటి మార్గాలు లోకంలో ఉంటాయి. ఇప్పుడు మనకి భగవద్గీతలో కర్మయోగం అని, జ్ఞానయోగం అని, భక్తి యోగం అని ఇలాంటివన్నీ చెప్పారు. ఇప్పుడు కర్మయోగం అనేటువంటిది మనం ఆచరిస్తేనే ఫలాన్ని పొందుతాం కదండి. కర్మ చేస్తేనే ఫలం వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? రాదు. కనుక కర్మయోగం అనేటువంటిది ప్రవృత్తి మార్గం అంటారు. నీకు ప్రవృత్తిని కలిగిస్తుంది. కర్మ చేస్తేనే నీకు ఫలితం వస్తుంది. కనుక కర్మ చక్కగా జాగ్రత్తగా చేయాలి. అలా నిన్ను ప్రోత్సహించేటువంటిది, నిన్ను తోసేటువంటిది అదిగో కర్మ. దీన్ని ప్రవృత్తి అంటారు. ఆ ప్రవృత్తి మార్గం అన్నమాట ఇది. కర్మ ఒకటేనా? జ్ఞానం కూడా అంతే. జ్ఞానం ఒకటేనా? భక్తి కూడా అంతే. భక్తి కూడా నువ్వు చేస్తేనే నీకు ఫలితం ఇస్తుంది, లేకపోతే లేదు. నీకు ఎంత గొప్ప భక్తి ఉంటే అంత పరమాత్మకి దగ్గర అవుతావు. అంటే ఆ భక్తిని నువ్వు సాధించాలి. నువ్వు సాధిస్తే తప్ప దాన్ని పొందలేవు. కర్మ నువ్వు చేస్తే తప్ప పరమాత్మని పొందలేవు. జ్ఞాన నువ్వు ఆచరిస్తే తప్ప నువ్వు పరమాత్మని పొందలేవు. భక్తి కూడా నువ్వు ఆచరిస్తే తప్ప నువ్వు పొందలేవు. ఈ ఆచరించడం అనేటువంటిది ప్రవృత్తి. ప్రవృత్తి మార్గం అంటారు. అంటే పరమాత్మని పొందడానికి 2 రకాల మార్గాలు ఉన్నాయి. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని. నివృత్తి మార్గం అంటే ఏమిటి? వాటన్నిటినీ కూడా, అంటే అదొక సాధనం అన్నమాట. పరమాత్మను పొందడానికి కర్మ ఒక సాధనం, జ్ఞానం ఒక సాధనం, భక్తి అనేటువంటిది ఒక సాధనం అనే భావంతో వాటిని పుచ్చుకొని పరమాత్మను పొందే ప్రయత్నం చేస్తాం. కానీ నివృత్తి మార్గం అనేటువంటిది ఒకటి ఉంది. నేను ప్రవృత్తి చేయను, నేను కర్మయోగాన్ని ఆచరించను, జ్ఞానయోగాన్ని ఆచరించను, భక్తి యోగం నాకు అక్కర్లేదు. మరి ఏం కావాలయ్యా నీకు? నివృత్తి మార్గం. ఇవన్నీ వదిలేసేసి ఏం చేస్తావు? పరమాత్మని శరణాగతి చేస్తా. ఇది చేస్తాను కాదు, చెయ్యని చెప్పాడు పరమాత్మ. భగవద్గీత అంతా కూడాను ఇదిగో ఈ కర్మయోగాలు, జ్ఞానయోగాలు, సాధనాలన్నీ చెప్పాడు. పరమాత్మను పొందడానికి సాధనాలుగా చెప్పాడు. అయినా కర్మయోగాన్ని ఆచరిస్తే నీకు మోక్షం వస్తుంది, జ్ఞానయోగాన్ని ఆచరిస్తే మోక్షం వస్తుంది చెప్పాడు. అతను స్వతంత్రంగా అది మోక్షానికి సాధనం అవుతుంది అన్నాడు. కానీ ఒకటి ఉంది ఇక్కడ, కర్మయోగాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తే తప్ప జ్ఞానయోగంలోకి ప్రవేశం కలగదు.
జ్ఞానయోగాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తే తప్ప భక్తి యోగంలోకి ప్రవేశం కలగదు. కనుక ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అన్నమాట. కనుక కర్మయోగాన్ని పరిపూర్ణంగా ఆచరించాలి. కర్మయోగాన్ని ఆచరించడం అంటే ఏమిటండి? కర్మయోగాన్ని ఆచరించడం అంటే మనకుండేటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటిని తూచా తప్పకుండా ఆచరించాలి. తూచా తప్పకుండా మనం కనుక వాటిని ఆచరిస్తే, ధర్మబద్ధంగా ఆచరిస్తే, అదిగో అది కర్మయోగం చేసినట్టు లెక్క. అయితే భగవంతుడికి అది కర్మయోగం చేసేటప్పుడు కూడా నిజంగా కర్మయోగం అంటే ఏమిటి అని అంటాడు పరమాత్మ. అంటే నిష్కామ కర్మయోగమే నాకు ఇష్టమైన కర్మయోగం అంటాడు. సకామ కర్మయోగం ఎప్పుడు కూడా పనికిరాదు అంటాడు. సకామ కర్మయోగం అంటే ఏమిటి? ఏదో ఒక కోరికతో కర్మ చేయడం. మనం పూజ చేసాం, ఇదిగో ఈ పూజ ఎందుకు చేస్తున్నాం అండి? నా పిల్లలకి సంతానం కలగడం కోసం. లేదు, ఈ పూజ ఎందుకు చేస్తున్నాం అండి? ఎంతో కాలం నుంచి ఇల్లు కట్టుకోవాలని ఉందండి, ఆ ఇల్లు పూర్తి కావడం కోసం. ఇవన్నీ సకామాలన్నమాట, కోరికతో చేసుకునేటువంటి కర్మలు. కానీ నిష్కామ కర్మనే పరమాత్మ చాలా ఇష్టపడేటువంటిది. అలాంటి భక్తుల్ని తాను తప్పనిసరిగా అనుగ్రహిస్తాడట. నిష్కామ కర్మ అంటే ఏమిటి? నువ్వు ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఏ కోరిక కోరకుండా చేయ. నాకేం కోరిక లేదు, ఆ కర్మ చేయడం అనేటువంటిది నా ధర్మం. నేను మనిషినే పుట్టాను, జ్ఞానం కలవాడిని, చేయాలి, చేస్తున్నాను అంతే. ఏ కోరిక నాకు లేదు. కర్మ, ఈ కర్మ భగవంతుని యొక్క కైంకర్య రూపంగా చేస్తున్నాను అంతే అనేటువంటి భావన కలిగి ఎవరైతే ఆ కర్మ చేస్తారో వాళ్ళు నిష్కామ కర్మయోగి అన్నాడు. ఆ నిష్కామ కర్మ చేసేవాడంటే పరమాత్మకి చాలా ఇష్టం. సకామ కర్మ చేసేవాడు భగవంతుడిని ఆరాధిస్తున్నాడు, నిష్కామ కర్మ చేసేవాడు భగవంతుడిని ఆరాధిస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరిలో తేడా ఏమిటి? ఇద్దరు కూడా ఆరాధిస్తున్నారు కదా. అంటే బాబు నీకోసం నేను ఇది సమర్పిస్తా, నువ్వు నాకు అది ఇవ్వు అన్న. ఏమవుతుంది? అది వ్యాపారం అవుతుంది. ప్రహ్లాదుడు అదే అన్నాడు పరమాత్మతో. నరసింహస్వామి, నాయన నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తానన్నాడు. లే స్వామి, నేను నీతో వ్యాపారం చెయ్యలేను అన్నాడు. ఏమిటా వ్యాపారం? ఏమిటి వ్యాపారం అంటే ఏమిటి? డబ్బిస్తాం, వస్తువు తీసుకుంటాం. నేను భక్తి అనేటువంటి ధనాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీ దగ్గర నుంచి వరం పొందుతున్నాను. వ్యాపారం కాదు మరి. కనుక నాకు వ్యాపారం చేయడం ఇష్టం లేదు అంటే అర్థం ఏంటి? సకామంగా కర్మ చేసేటువంటి వాళ్ళందరూ వ్యాపారం చేసేవాళ్ళే అని అంటున్నాడు అన్నమాట. అందుకని మరి వ్యాపారం చేసేవాడికి తన మీద ప్రేమే ఉంటుంది? ఉండదు కదా. ఇంత డబ్బు ఇచ్చాను, ఆ వస్తువు తీసుకున్నాను అంతే. ఆ వ్యక్తి మీద ప్రేమే ఉంటుంది? ఏముండదు కదా. కానీ నిష్కామ కర్మయోగం చేసేవాడు ఉంటాడు, వాడు ఏ కోరిక లేకుండా చేస్తాడు. ఇప్పుడు చూడండి, తిరుమల వెళుతున్నారు కదా, తిరుమల వెళ్ళి పరమాత్మని సేవిస్తున్నారు. ఎందుకండి తిరుమల వెళుతున్నాం? ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు, అబ్బో తిరుమల వెళుతున్నామండి, తిరుమల వెళుతున్నామండి. ఏమండి తిరుమల వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడాలి? ఏం కష్టాలు పడాలండి? ఇక్కడ తిరుమల వెళ్ళాలి అని ఆలోచన చేశాడు. చేసిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, క్యూ. ఆ క్యూలో నిలబడాలి, నిలబడి టికెట్ సంపాదించాలి. టికెట్ వచ్చేస్తుంది. టికెట్ వచ్చిన తర్వాత అమ్మయ్య చాలా ఆనందం, తిరుమల వెళుతున్నాం, ఫలానా డేట్ అని నిర్ణయం అయిందంటే ఆనందమే. మరి ఆనందపడిపోయాడు, అందరికీ చెప్పుకున్నాడు, ఫలానా డేట్లో నేను తిరుమల వెళుతున్నాను. మంచిది. ఆ రోజు రానే వచ్చింది. ఆ ట్రైన్లో ఎక్కాడు, ట్రైన్ వెళ్ళిన తర్వాత ట్రైన్ వీడిని దింపేసింది. దింపగానే ఒక క్యూ. దేనికండి క్యూ? కొండ మీదకి వెళ్ళడానికి బస్సు కోసం. ఆ కొండ మీద బస్సు కోసం క్యూ నిలబడ్డాడు. మొత్తం మీద ఆ బస్సు ఎక్కాడు, వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత దింపేసింది బస్సు. దిగ్గానే మళ్ళీ ఒక క్యూ. దేనికోసం అండి? రూము కోసం. ఆ రూము కోసం అని క్యూలో నిలబడ్డాడు, కష్టపడ్డాడు, మొత్తం మీద సాధించాడు. అమ్మయ్య
రూమ్ దొరికిందిరా బాబు. అయిపోయింది. రూమ్లోకి వెళ్ళాడు, తన యొక్క సూట్ కేసో లేకపోతే ఏదో అక్కడ పడేశాడు. వెంటనే బయలుదేరాడు. మళ్ళీ ఇంకో క్యూ. దేనికండి? తలనీలాలు తీయించుకోవడానికి. సరే, మొత్తం మీద అక్కడికి వెళ్ళాడు. అక్కడ క్యూలు తలనీలాలు తీయించుకున్నాడు. ఆ క్యూలో నిలబడి మొత్తం మీద అది అయిపోయిన తర్వాత అసలైన క్యూ దర్శనానికి. ఆ దర్శనానికి క్యూలోకి వచ్చాడు. ఏమండి, అలా దర్శనానికి క్యూలోకి వచ్చి ఆ దర్శనం చేసుకుందామని వచ్చాడు. లోపలికి వెళ్తున్నాడు. కొంతమందికి వెళుతూ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమందికి గ్రైండర్లు ఆడుతూ ఉంటాయి. గ్రైండర్లు ఆడటం అంటే అక్కడ ఉండే వస్తువులు ఏవో తెస్తూ ఉంటారు అమ్మటానికి. అవి తీసుకొని తింటూ నడుస్తూ ఉంటారు ఆ క్యూలో. ఏమండి, అలా నడిచేటువంటి వాళ్ళల్లో కొంతమంది పెద్దగా గోవిందా 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 అని నామం కీర్తిస్తూ ఉంటారు. ఏమండి, భగవంతుణ్ణి దర్శనం చేయడం అంత సులువా? భగవంతుణ్ణి దర్శనం చేయాలంటే నువ్వు దేవుడివి కావాలి. మానవులకి దర్శనం అవుతుందే పరమాత్మది, దేవతలకే దర్శనం అవుతుంది. మరి మనం దేవతలం కాదు, పరమాత్మను దర్శనం చేసుకోవడానికి వెళుతున్నాం. కనీసం దేవతలకు ఉండే లక్షణం ఒక్కటైనా ఉండాలి కదా మనకి, ఉంటే కదా దర్శనం అవుతుంది. అలా మనం క్యూలో వెళుతూ 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 ఉన్నాం. అలా వెళుతూ వెళుతూ ఉండగా మనకి దేవతల యొక్క ఒక లక్షణం వచ్చేస్తుందిట. ఏమిటా లక్షణం చెప్పండి? ఏంటో తెలుసా? దేవతలు ఎప్పుడూ భూమి మీద కాలు పెట్టరు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద కాలు పెట్టరు. 2 అడుగుల ఎత్తులోనే ఉంటారట. భూమి మీదకి వచ్చినా కూడా భూమి మీద కాలు పెట్టరు. ఇది ఒక చండాలం, మురికి ప్రదేశం అనుకుంటారు వాళ్ళు. అందుకని కాలు పెట్టరు దేవతలు. అక్కడికి క్యూలో వెళ్ళి వీడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాడికి దేవతల యొక్క ఒక లక్షణం వచ్చేస్తుందట. అందుకే దర్శనం చేసుకోగలుగుతున్నాం. ఏమిటది అంటే, వెనకాల ఉన్న వాళ్ళందరూ తోసేస్తుంటే మన కాళ్ళు ఎక్కడున్నాయో మనకి తెలియదు. భూమి మీద ఉండవు అవి, తోసేస్తుంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం మనం. అందువల్ల మన కాళ్ళు పైకి ఎత్తేసే ఉన్నాం కనుక దేవతల యొక్క లక్షణం వచ్చింది కనుక భగవంతుడే కదా దర్శనం అయిపోతుంది. వెళ్ళిపోతూ ఉంటాం. గోవిందా 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 అంటూ ఆ క్యూలో నడుచుకుంటూ వెళతాం మనం. అక్కడ దాకా గోవిందా 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 అని మన కళ్ళు అన్ని దిక్కులో చూస్తూ ఉంటాయి. అందరినీ చూస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం. మన ప్రారంధం ఏమిటో ఇంత దూరం ఇన్ని రకాల క్యూలు దాటుకొని మనం కష్టపడి వచ్చింది భగవంతుని దర్శనం చేయడానికి. కానీ అక్కడికి వెళ్ళగానే టక్కన కళ్ళు మూతలు పడతాయి. మళ్ళీ కళ్ళు తెరిచేపటికే బయట ఉంటాం. అరే, ఎందుకయ్యా నువ్వు అక్కడ కళ్ళు మూసావు? ఊరుకోండి, నేను ఎంతో పెద్ద లిస్టు పెట్టుకొని వచ్చాను ఆయనకి వినిపించడానికి. ఒక్కడైనా మిస్ అయిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకని కళ్ళు మూసుకొని ధ్యానంతో పరమాత్మకి నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అంటూ లిస్ట్ అంతా కూడా చెప్పడానికి వచ్చాను నేను. అయ్యో, నేను కనీసం చెప్పుకునే టైము కూడా ఇవ్వలేదండి, తోసిపారేశారు, ఇక కళ్ళు తెరిచి చూసేది ఎప్పుడు అన్నాడు. సరే, వీడి ఇంటికి వచ్చేసిన తర్వాత లడ్డు తీసుకొచ్చాడు ప్రసాదం. ఈయన ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాడు, భక్తులకి. వాళ్ళు అడిగాడు, అబ్బా మీరు వెళ్ళొచ్చారండి, దర్శనం అయిందా, ఎలా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి చెప్తారా అన్నాడు. చాలా బాగున్నాడండి, చాలా బాగున్నాడు. నేను కళ్ళు మూసుకొని వచ్చానని చెప్తాడు ఎవడైనా? చాలా ఎట్లా ఉన్నాడండి, చాలా ఎట్లా ఉన్నాడండి. ఆయన ఒక్క నిమిషం ఆగండి, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంది చూపిస్తాను. ఆ పటం తెచ్చి ఇలా ఉంటాడు వెంకటేశ్వర స్వామి. అరే అబ్బాయి, నువ్వు వెళ్ళేది పరమాత్మ దగ్గరికి దేనికి? అందులో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏ కోరిక లేదు, నిన్ను సేవించడమే మాకు భాగ్యం, మా నేత్రాలు ఉన్నందుకు అది సఫలం, మా జన్మ కలిగినందుకు నిన్ను దర్శించుకోవడమే మాకు ముఖ్యం, మాకు ఇంకొకటి ఏది కోరిక లేదు.
అని ఆ పరమాత్మ కోసంగా దర్శనం చేయడం కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళని నిష్కామ కర్ములు అంటారు, వాళ్ళు భక్తులు అంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి కొంతమంది అడిగారు, భగవంతుడు నారాయణుడు ఎప్పుడు ఎవరికి కనిపించడంటారు, అంతర్యామంటారు, ఎందుకంటే కనిపించడండి. అమ్మో కనిపిస్తే బతకనిస్తావా నువ్వు అన్న. నారాయణుడి కనుక కనిపిస్తే మనం బతకనిస్తామా? అర్చారూపంలో ఉంటేనే లోపలికి వదలట్లేదు, కానీ అబ్బో లోపలికి వదిలితే మన లిస్టులన్నీ అక్కడ ఏకరవ పెట్టేదాకా అక్కడి నుంచి ఒక అడుగు కూడా వెనక్కి వేయం మళ్ళీ మనం. అది అలా ఉంటుందన్నమాట. అందుకని సకామ కర్ములైనటువంటి వాళ్ళు వ్యాపారం చేసినట్లే. ఆయనతో ఒకటి అడుగుతారు, మనం ఒకటి ఇచ్చేస్తారు. ఓకే, కొంతమందితో మనకి వెంకటాచల మహాత్మ్యం అని దాంట్లో చెప్తారు, స్వామి కలియుగంలో ఈ కల్పం ఏదైతే ఉంటుందో కల్పం దాకా నేను ఇక్కడే ఉంటాను, వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో తమాషాగా కొద్దిసేపు ఆడుకుంటాను. ఏమిటి ఆడుకుంటావు? స్వామి నాకు ఈ కష్టం ఉందయ్యా, నాకేమిస్తావు? స్వామి నీకు ఇది ఇస్తానయ్యా, మొక్కుంటాను. సరే నీ పని అయిపోయింది పో. అట్లా అందుకనే ఆపద మొక్కులవాడు అంటుంటారు. మొక్కులు 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 అంటుంటారు కదా, ఇదన్నమాట. ఎందుకు? నువ్వు అది ఇచ్చి ఇది కావాలి అనుకుంటున్నావు, నాతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు. ఓకే, నిన్ను కాదన్ను, నాకు వ్యాపారం అవసరం లేదయ్యా, నువ్వే కావాలి, నువ్విచ్చేవి నాకు అక్కర్లేదు, నువ్వే కావాలి. అది నిజమైన ప్రేమ. నాకు నువ్విచ్చేవి కావాలి అన్నవాడు నిన్ను చూడ్డు. నువ్విచ్చేవి నాకు అక్కర్లేదు, నువ్వే కావాలి అనేవాడు మాత్రమే నిన్ను చూస్తాడు. కనుక పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ కోరిక మనకు ఉండక్కర్లేదు. మనం ఆయనే కావాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి భక్తితోటి కనుక వెళితే నిష్కామ కర్మయోగి. అలా పరమాత్మని దర్శనం చేసుకోవాలట. అయితే నాం సేవితాల్ మనం ఎలాంటి వాళ్ళం? ఇప్పుడు చెప్పినటువంటి ఈ 2 రకాలైనటువంటి విధానాల్లో ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళం కాదు, మనం నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళం. అన్నిటినీ వదిలేసాము. మాకు కోరికలు వద్దు, మాకు ఇవేమి వద్దు, మాకు కావాల్సింది ఒక్క పరమాత్మే. పరమాత్మ కన్నా వేరుగా ఉన్నటువంటివి ఏవైనా సరే మాకు ఇష్టమైనవి కావు అని అనుకుని జీవించేటువంటి వాళ్ళం మనం. కనుక నాం సేవితాల్ మనం కనుక సేవించినట్లయితే ఆయన ఎంత పొంగిపోతాడు, ఎంత ఆనందపడిపోతాడు. ఇందాక నేను చెప్పాను కదా, నిష్కామ కర్మయోగం అంటే పరమాత్మకి చాలా ఇష్టంట, చాలా ప్రియంట. అయితే మరి మనం ఎందుకమ్మా సేవించాలి వెళ్ళి? ఆయనకి ఇష్టం కదా, ఆయన రాడా అంటే? కాదర్రా, ఆయన మన దగ్గరకు వచ్చేదానికన్నా ముందు మనం ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, అప్పు లబలబల అడిపోతాడు. అయ్యో నేనొచ్చి మీ కోరికలు తీర్చవలసినటువంటి వాడిని మీరొచ్చి నన్ను అడిగేలాగా చేస్తున్నానంటే సిగ్గు నాకు అని అంటాడు కదండి. మరి ఒక రాజు ప్రజలందరి దగ్గరికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి లోట్లు తెలుసుకొని వాళ్ళందరికీ కూడాను న్యాయం చేయాలి. అలాంటిది మనం వాళ్ళ చుట్టూతో 100 సార్లు ఆ రాజుగారి భవనానికి వెళ్ళి 100 సార్లు తిరిగి 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 చేశాము అంటే రాజుగారికి సిగ్గు కదా మరి. కనుక ఆయన రావడానికన్నా ముందుగానే మనం వెళ్ళిపోయి ఆయన్ని కనుక ప్రార్థిస్తే ఆయన ఆ సిగ్గుతోటి వెంటనే మన పని చేసి పెట్టేస్తాడు. అయ్యో ఎంత కష్టపడ్డారు మీరు, అయ్యో ఇంత కష్టం కలిగించానే, చెప్పండి తొందరగా మీకు ఏం కావాలో అది ఇచ్చేస్తాను అంటాడు. అందుకని నాం సేవితాల్ మనమే ముందుగా వెళ్ళి ఆయన్ని సేవిస్తే ఆవావెండ్రు ఆరాయందు అరుళ్ అన్నారు. అంటే ఆ పరమాత్మ ఏమంటారట? ఆవావెండ్రు అయ్యో అయ్యో అంటారట పరమాత్మ. ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చారే పాపం, ఇంత మంచులో ఇంత దూరం నడిచి వచ్చారు చిన్న చిన్న పిల్లలు, మీకు ఎంత కష్టం కలిగించానో కదా. అండ్ ఆరాయందు జాగ్రత్తగా వచ్చారా, మంచు వల్ల ఇబ్బంది ఏమన్నా కలిగిందా
పాపం ఇంత మంచులో పడొచ్చారు, దారిలో చీకటింతటినీ కూడాను అలాగ దాటుకుంటూ వచ్చారు. ఏమైనా కాళ్ళకి దెబ్బలు తగిలినాయా? ఆరా తీస్తాట. ఎందుకు వచ్చారు, ఏం కావాలి? అరుళ్, అలా ఆరా తీసి మనని కృప చేస్తాడు. కనుక ఆయన యొక్క కరుణ మనం ఈ విధమైనటువంటి రీతిలో పొందాలి. అంతేగాని ఆయన మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఏం కావాలి మీకు, తీసుకొని పోండి. అదే మనం వెళ్ళామనుకో, ఆయన రావాల్సింది మనం వెళ్ళామని మళ్ళీ ఎదురు మనకే బాధపడుతూ పాపం మీకు ఏం కావాలంటే తీసుకోండి పాపం, ఇంత కష్టపడ్డారు అంటాడమ్మా. అందువల్ల మనం అంతా కూడా అలా వెళ్ళాలి. ఆవావెండ్రు ఆరాయందరుళ్ అని మన అమ్మ ఈ గోపికని నిద్రలేపి అందరం కలిసి వెళదాము అని కలుపుకొని ఈవేళ మన అమ్మ ఆ గోపికను కూడా నిద్రలేపి తీసుకొని వెళ్ళింది. అయితే ఆ గోష్ఠిలో కలిసినటువంటి వీళ్ళందరూ కూడా ఇంకో గోపికని నిద్రలేపడానికని వెళ్తున్నారు. అదేమిటో రేపు చూస్తాం. హరో శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ ఆధార మన హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల ఆధారమణ హరి గోవింద జయ జయ ఆధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవింద 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 జయ జయ గోపాల 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 జయ జయ గోపాల 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 జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల 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 జయ జయ గోవింద 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 జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణార్పణమస్తు.